నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 32 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు సమస్యలను విన్న కమిషనర్ చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా పోలీసులను ఆశ్రయించి సమస్యలు పరిష్కరించుకోవచ్చని, ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, తప్పులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు 94% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. జూలైలో 24 లోపు ఫారాల పంపిణీ సేకరణ డిజిటైజేషన్ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఓటర్లు హెల్ప్ డెస్క్ల ద్వారా సహాయం అందించడంతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లను చురుకుగా వినియోగించి ప్రజలు అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీలకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. హైటెక్స్ నోవాటెల్ లో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎనర్జీ సమ్మిట్ 2026 సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన మరియు అనువైన గమ్యస్థానంగా హైదరాబాద్ ఎదిగిందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలకు కొరత లేదని, నైపుణ్యం కలిగిన యువశక్తి ప్రపంచ స్థాయి ఐటీ ఎకోసిస్టమ్ పెట్టుబడిదారులకు ప్రధాన బలమని భట్టి పేర్కొన్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్ ను గ్లోబల్ డేటా సెంటర్ల కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణ అతిథి మర్యాదలకు నిలయమని పేర్కొంటూ విదేశీ ప్రతినిధుల పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ ఐఏఎస్ నేడు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ గౌరవ సభ్యులు డాక్టర్ బి కిషోర్ గారిని కమిషన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. పిఆర్ఓ టీజీహెచ్ఆర్సి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సదాశివపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పరిశుభ్రత, రికార్డులు, సిబ్బంది బ్యారెక్స్ లను పరిశీలించారు. పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలని, అన్ని కేసుల వివరాలను సీసీటీవీఎస్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, వాహనాల తనిఖీలు, బీట్ పహారా, నేరస్తులపై నిఘా మరింత పెంచాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలకు త్వరిత పరిష్కారం చూపాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రమాదాల బ్లాక్ స్పాట్ గా గుర్తించిన నిజాంపేట చౌరస్తాను పరిశీలించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీసీలకు 50% రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఆగస్టు 6న హైదరాబాద్ లో సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బంజారాహిల్స్ లో జరిగిన పార్టీ బీసీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సామాజిక న్యాయ తెలంగాణ సాధనకు సంకల్పం తీసుకుంటామని తెలిపారు. జనాభా దమాషా ప్రకారం బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో అన్ని వర్గాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామని ఆమె అన్నారు. హైదరాబాద్ లో జరిగే ఈ సభ దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తోందని పేర్కొంటూ 50% రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని కవిత పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కరకపట్ల బయోటెక్ పార్క్ లో రూ.800 కోట్లతో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. తెలంగాణకు ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని జహీరాబాద్
నిమ్జిన్ను మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మరింత బలోపేతం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజును రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కోత్వాల్, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసైని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ప్రధాన కార్యదర్శికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా మైనార్టీ సంక్షేమం, ఉర్దూ భాషాభివృద్ధి, వక్ఫ్ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. నూతన బాధ్యతల్లో సంజయ్ జాజు విజయవంతంగా సేవలందించాలని వారు ఆకాంక్షించారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో మొహమ్మద్ సిద్దిక్ అహ్మద్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు మొహమ్మద్ సిద్దిక్ అహ్మద్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియా అక్రిడిటేషన్ దరఖాస్తుల పరిశీలన, ధృవీకరణ ప్రక్రియతో పాటు ఇతర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।